కృష్ణా నది జలాల వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నీటి కేటాయింపుల్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అయితే కృష్ణా జలాలపై మరో ధర్మాసనంలో వేసిన పిటిషన్లపై ఈ నిర్ణయం ప్రభావం చూపబోదని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాల్ని మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. విభజనకు ముందు 3 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ ఉండేది. ఈ పంచాయతీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వద్దకు చేరుకుంది. అయితే విభజన చట్టంలోని సెక్షన్ 89 పరిధి 4 రాష్ట్రాల మధ్య కాదని, అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ట్రిబ్యునల్లో తమకు సరైన న్యాయం జరగలేదని, విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా నీటి పంపకాలు 4 రాష్ట్రాల మధ్య జరగాలని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్లో తెలిపింది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ని జస్టిస్ మదన్ బి లోకూర్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణానది జలాల్ని ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్ వాదించారు. ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు తలెత్తితే విభజన చట్టంలోని 84, 84(3) కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్ ద్వారా పరిష్కారం చేసుకునే వెసులుబాటు ఉందని వైద్యనాథన్ చెప్పారు. అయితే ఈ సెక్షన్ను ట్రిబ్యునల్ నిరుపయోగంగా మార్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన 2 అంశాల ఆధారంగా జరిగిందని, అందులో నీటి కేటాయింపుల అంశమే కీలకమని వైద్యనాథన్ ధర్మాసనం ముందు వాదించారు. తమ వాదన వినిపించేందుకు సరైన వేదిక లేదని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. తెలంగాణ వాదనలపై స్పందించిన జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఏ, తెలంగాణ బిగా విడిపోతే నీటి కేటాయింపులపై వాదనలు మొదటి నుంచి ప్రారంభించాలా అని ఆయన ప్రశ్నించారు. కృష్ణానది జలాల వివాదంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పే తుది తీర్పని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అటు తెలంగాణ వాదనపై కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరం తెలిపాయి. ఏపీ పునర్విభజన చట్టం 2 రాష్ట్రాలకే పరిమితమని పేర్కొన్నాయి. చట్టంలో ఎక్కడా కూడా ఎగువ రాష్ట్రాల ప్రస్తావన లేదని కర్ణాటక, మహారాష్ట్ర తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలతో ఏకీభవించిన ద్విసభ్య ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని కొట్టేసింది. అయితే కృష్ణా జలాలపై మరో ధర్మాసనంలో దాఖలైన వ్యాజ్యాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.